బులెటిన్లో మరో బ్రేకింగ్. ప్రస్తుతం దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కర్ణాటకలో 2 హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూడటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. బ్యాంకింగ్, ఆటోతో పాటు అన్ని రంగాల కౌంటర్లు భారీ కరెక్షన్కు గురయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1100, నిఫ్టీ 350 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతున్నాయి. గత వారం హాలిడే మూడ్తో ట్రేడింగ్కు దూరంగా ఉన్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఈ వారం తొలి రోజే భారీ అమ్మకాలకు దిగారు. దీంతో పాటు గత వారం రోజులుగా మార్కెట్లు భారీగా లాభ పట్టడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు దిగారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. మెయిన్గా కర్ణాటకలో 2 హెచ్ఎంపీవీ కేసులు వెలుగు చూడటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కాస్త ఒత్తిడికి లోనవుతున్న పరిస్థితి ఉంది. మెయిన్గా బ్యాంకింగ్, ఆటోతో పాటు అన్ని రంగాల కౌంటర్లు కూడా భారీ కరెక్షన్కు గురవుతూ ఉన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ అయితే 1100, అలానే నిఫ్టీ 350 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతూ ఉన్నాయి. అయితే మెయిన్గా గత వారం హాలిడే మూడ్తో ట్రేడింగ్కు దూరంగా ఉన్నటువంటి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఈ వారం తొలి రోజే భారీ అమ్మకాలకు దిగారు. దీంతో పాటు గత వారం రోజులుగా మార్కెట్లు భారీగా లాభపట్టడంతో ఇన్వెస్టర్లు కూడా ప్రాఫిట్ బుకింగ్ కు దిగారు. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్స్ ఈరోజు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మెయిన్గా మనం చూస్తే హెచ్ఎంపీవీ వైరస్ ఈ కేసులు ఇండియాలో వెలుగు చూడటం అనేది దేశీయ స్టాక్ మార్కెట్ పైన కూడా భారీ ప్రభావం చూపించింది. ఆ ఒత్తిడే మనకి ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా ట్రేడింగ్లో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మెయిన్గా బ్యాంకింగ్, ఆటోతో పాటుగా అన్ని రంగాలపైన కూడా భారీ కరెక్షన్కు గురవుతూ ఉన్నాయి అన్ని కౌంటర్స్ కూడా. ప్రస్తుతం అయితే సెన్సెక్స్ 1100, అలానే నిఫ్టీ 350 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. గత వారం ఏంటంటే హాలిడే మూడ్తో ట్రేడింగ్కు దూరంగా ఉన్నటువంటి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లందరూ ఈ వారం తొలి రోజే భారీ అమ్మకాలకు దిగటం కూడా దీనికి ఒక రీజన్ కూడా మనం భావించవచ్చు. దీంతో పాటు గత వారం అంతా కూడా వారం రోజులుగా మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఇన్వెస్టర్లు కూడా ప్రాఫిట్ బుకింగ్ దిగిన పరిస్థితి ఉంది. అందులో బెంగళూరులో వెలుగు చూసినటువంటి ఈ వైరస్ కేసులకి సంబంధించి మొత్తం స్టాక్ మార్కెట్ అయితే ఒకంత ఒత్తిడికి లోనవుతోంది. సెన్సెక్స్ 1100, నిఫ్టీ 300 పాయింట్ల నష్టంతో ఉంది. దీనికి సంబంధించి మరింత అనాలిసిస్ అందించడానికి మనతో పాటు ఉన్నారు క్రాంతి బత్తిని, మార్కెట్ అనలిస్ట్. ఇక దేశీయ మార్కెట్లపైన ఈయన పూర్తి సమాచారాన్ని అందించేందుకు ముంబై నుంచి ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి బత్తిని గారు. క్రాంతి గారు నమస్తే అండి. క్రాంతి గారు దేశీయ మార్కెట్లపైన హెచ్ఎంపీవీ కేసుల ఎఫెక్ట్ పడింది. మార్నింగ్ నుంచి కూడా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంతో పాటుగా మిగతా అన్ని రంగాలపైన కూడా ఈ ఎఫెక్ట్ అనేది కనిపిస్తోంది. భారీ నష్టాలతో మండే ఇది కొనసాగుతోంది. ఇప్పటికే మనం చూసినట్లయితే లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది.